దయగలిగిన తండ్రి, మీ దయగలిగిన పాదాలకు వందనములు. మరొక రోజు, మరొక ఆదివారం దినమున మీ కుమారుడు, మా రక్షకుడు పునరుద్ధాన దినమున మేమందరము ఒక చోట చేరి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే ఈ మంచి అవకాశాన్ని మాకు ఇచ్చారు. ఈ అవకాశాన్ని చేతులారా జారవిడుచుకుంటూ లోకానికి దగ్గరై నిత్య నరకాగ్నికి వెళ్ళడానికి సమీపంలో ఉన్నారు. మీ పిల్లలను బట్టి మీ పాసందులు పెడుతున్నాం. ఇకనైనా మనసు మార్చుకొని మీ సన్నిధిలోకి వచ్చుటకు అవకాశాన్ని కల్పించండి. మరొకసారి మీ యొక్క మాటలను మేము ఆలోచించుకుని చుండగా తగిన జ్ఞానాన్ని, తగిన బుద్ధిని మాకు ప్రసాదించండి. క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన క్రీస్తు యేసు పేరట శుభములు. 128వ కీర్తన గ్రంథము 128వ కీర్తనల గ్రంథము యాత్ర కీర్తన, ప్రయాణంలో నుండి దావీదు గారు కీర్తన అనగా పాట, దేవుణ్ణి పాటతో స్తుతిస్తున్నాడు. ఏంటి ఆ పాట అంటే, యెహోవా యందు భయము భక్తి కలిగి దేవుని త్రోవయందు నడుచు వారందరూ అన్నాడు, వారే ధన్యులు. ధన్యులనగానే దీవించబడిన వారు, ఆశీర్వదింపబడిన వారు. ఏ కొదవ ఉండదు. ఈరోజండి మన జీవితాలలో, మన కుటుంబాలలో దేవుని వలన ఆశీర్వదింపబడుతున్నామా? దేవుని దయ మనకు కానీ మన కుటుంబాలకు తోడుంటుందా అన్నది ప్రతి ఒక్క కుటుంబంలో యజమానురాలు, యజమానుడు ఆలోచించాలి. మన దయతోనే బ్రతుకుతున్నామా? దేవుని దయతో బ్రతుకుతున్నామా? మన ఆశీర్వాదంతో బ్రతుకుతున్నామా? దేవుని ఆశీర్వాదంతో బ్రతుకుతున్నామా? ఒకసారి సరి చూసుకోవాలి. మన ఆశీర్వాదంతో మనం బ్రతికితే కొనసాగించాం, మన దయతో మనం బ్రతికితే కొనముట్టం. ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంటుంది. దేవుని ఆశీర్వాదం మనకు ఉండాలి, దేవుని దయనే మనకు ఉండాలి. ఆయన దయ వలన, ఆయన ఆశీర్వాదం వలన కొనముట్టుతాం. ఎక్కడికి చేరాలో అక్కడికి మనము చేరుకుంటాం. మరి దావీదు గారండి, దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు యాత్ర చేసేటప్పుడు పాట ఏంటండి? ఇదేం పాట? ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి పాటలు పాడుకుంటామండి మనం? ప్రయాణం చేసేటప్పుడు అండి ఉల్లాసముతో, ఉత్సాహముతో, నిద్ర రాకుండా ఉండాలి అంటే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కానీ, బ్రేక్ డ్యాన్స్ కానీ, మ్యూజికల్ కానీ, ఇలాంటి పాటలు మనం పెట్టుకొని పాడుకుంటూ వెళ్ళిపోతాం. కానీ దావీదు గారు యాత్ర చేస్తున్నాడు, ప్రయాణం. ఈ ప్రయాణంలో ఏంటి పాట? నాకొక్కడికి అవసరమైంది కాదు, ప్రతి ఒక్కరికి అవసరమయ్యే పాటను నేను పాడతాను. ఎలా పాడాడో తెలుసండి? పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో పాడాడు. ఈరోజు క్రైస్తవులుగా క్రీస్తును ధరించిన వారందరికీ పరిశుద్ధాత్మ సహాయం ఉంటుంది. మరలా దేవా మాకు పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇవ్వు అని మరలా అడగకూడదు. అది తప్పుడు ప్రార్థన అంటారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42 వచన ప్రకారంగా ఏమంటాడు? మీరు మారు మనస్సు పొంది
బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధ ఆత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారు. అంతే కదండి. ఆ వరాన్ని పొందుకున్న తర్వాత ఆ వరము మనతో ఉందంటే మరలా పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలని అడగొద్దు. ఒకవేళ ఆ వరాన్ని మనం చేతులారా పోగొట్టుకుంటే తప్ప మరలా వరం కావాలని అడుగుతాం. గుర్తుంచుకోండి, మనం ఎక్కడైనా ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన వాక్యానుసారంగా ఉండాలి. మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసండి? దురాత్మ సమూహం అంటే కొన్ని కోట్లు ఉండొచ్చు, కొన్ని లక్షలు ఉండొచ్చు, కొన్ని వేలు ఉండొచ్చు, కొన్ని వందలు ఉండొచ్చు. ఆ సమూహాలను దాటుకుంటూ ఆకాశము అవతలికి వెళ్ళాలి మన ప్రార్థన. అంటే మన ప్రార్థన వాక్యానుసారంగా ఉంటేనే వెళ్తుంది, దానికి సమాధానం మనం పొందుకోగలం. కనుక ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ సహాయం మాకు కావాలని ఎప్పుడు కూడా అడగకూడదు. మనలో ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు, మనలో నిలయం. ఆ నిలయంగా ఉన్న మనము మరలా అడగడం ఏంటి? ఇక యాత్ర చేసుకుంటూ పాట పాడుతున్నాడు. యెహోవా యందట భయము భక్తి కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు అని అన్నాడు. ధన్యులు అంటే ఆశీర్వదింపబడాలి అంటే ఆయన త్రోవలందు మనం నమ్మకంగా నడుచుకోవాలి. మనం దీవించబడాలి, దేవుని యందు దీవించబడాలి అంటే ఆయన యందు భయముతో భక్తితో మనం బ్రతకాలి. చిన్నపిల్లలకు ప్రార్థన చేసేటప్పుడు దేవుని దయ అంటాము, మనుషుల దయ అంటాము, వాక్యమందును, వయసు యందును, జ్ఞానమందును. ఈ 5 రకాలుగా పిల్లలను దీవించుతూ మనం ప్రార్థన చేస్తాం. మొట్టమొదట దేవుని దయే. ఒకవేళ దేవుని దయ లేకపోతే ఈ 4 దయలున్న వ్యర్థము. కనుక ప్రేమైన దేవుని పిల్లారా, ఒకప్పుడు దేవుడు చూసి చూడనట్టు విడిచిపెట్టేశాడు. అదే కాలం అజ్ఞాన కాలం, ఆజ్ఞలు లేని కాలం. అజ్ఞాన కాలం, ఆజ్ఞలు లేని కాలం. ఏ కాలం అది? నోవాహు జలప్రలయం కావచ్చు, ఆదాము గారి కాలం కావచ్చు, అబ్రహాము కాలం కావచ్చు, మోషే కాలంలో కదండి ఆజ్ఞలు వచ్చాయి. అజ్ఞాన కాలంలో దేవుడట చూసి చూడనట్టుగా విడిచిపెట్టాడు. ఒకసారి ఆ సందర్భాన్ని మనము ఈ సమయంలో మనము చదివినట్లయితేనండి, అపోస్తల కార్యములు 14వ అధ్యాయము, అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుదాం. మళ్ళీ అక్కడికి వద్దాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 16వ వచనం అండి. పౌలు గారు, బర్నబా గారు ఒక ప్రాంతానికి వెళ్ళారు. ప్రాంతానికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తుండగా వారు ఏం చేశారంటే, భూమి నుండి దేవతలు దిగి వచ్చారు అంటే పౌలు గారు ఏం చేశాడంటే అక్కడ స్వస్థపరిచాడు. స్వస్థపరిచేసరికి మీరే దేవుళ్ళు అని వారికి గుళ్ళు కట్టాలి, గోపురాలు కట్టాలి, దండలేసి దండం పెట్టడానికి ప్రయత్నించారు. ఇక ఆ సమయంలో పౌలు గారు, మేము దేవుళ్ళం కాము, మీలాంటి మనుష్యులమే అని చెప్పి వారి చేత ఈ గోపురాలు, గుళ్ళు, దండలు వేయించుకోకూడదు అని ఆపడానికి సర్వశక్తుల ప్రయత్నం చేశారండి. అలా చేసిన తర్వాత వారితో మాట్లాడుతూ, ఎన్నో అధ్యాయమండి? 14వ అధ్యాయము 16వ వచనము. ఆయన గత కాలములలో సమస్తనన్నాడు, సమస్త జనులను తమ తమ మార్గములలో, తమ తమ త్రోవలలో, తమ తమకిష్టమొచ్చినట్టుగా నడుచుటకు, ప్రవర్తించుటకు, బ్రతుకుటకు దేవుడు సమయాన్ని ఇచ్చేశాడు. అప్పుడు మనం పుడితే బాగుంటుండే, అంతే కదండి.
అప్పుడు మనం భూమి మీదకి వస్తే మన ఇష్టానుసారంగా బ్రతికేవారు. మనం ఇష్టం వస్తే వస్తాం, కష్టమైతే మానుకుంటాం. అంతే కదా. ఏమనంటే సాతాను మీద వేసిస్తాం. సాతాను నన్ను ఏం చేసిందట, ఏం మాట్లాడతారండి, సాతాను నన్ను రాకుండా నా కాళ్ళలో కట్టేసిందట. మహాజ్ఞానులు, జ్ఞానమైన మాటలు సాతాను నిన్ను అడ్డుకుంటుందా? ఏ కట్టేసింది? కనక కట్ట, బొంగ, టేక్ కట్ట, గంధపు కట్ట, ఏ కట్ట? అంటే నిజంగా దేవుని పిల్లలారా, ఈనాటి క్రైస్తవులు ఆనాటి కాలంలో భూమి మీదకి వచ్చేవారు, వస్తే బాగుంటుండేనండి. ఈ వచనాన్ని నేను చదువుతూ ఉంటే అలా నేను ఆలోచిస్తూ ఉంటాను. ఎవరి మాట వినట్లేదు, దేవుడా కనిపించట్లేదు. క్రీస్తు వాక్యం రూపంలో ఉన్నప్పటికి కూడా దీనిని మనం చదవము, దీనిని పాటించము, ప్రక్కన పెట్టండి. ఇక పరిశుద్ధాత్మ దేవుడి సంగతి అంటారా, ఆయన కనబడడు. ఇక కనబడేది ఒక్కడేనండి. ఆ ఒక్కడెవరండి? సేవకుడు. సేవకుడు మాట వింటున్నారండి ఈ రోజుల్లో. సేవకునికే ఈత బరగలతో పెళ్లి చేయడానికి సిద్ధం పడుతున్నారు సంఘం. ఎక్కువ మాట్లాడావా నిన్ను ట్రాన్స్ఫర్ చేసేస్తామని సిఎస్సి సంఘంలో కానీ క్యాథలిక్ సంస్థలు కానీ ధమ్కి ఇస్తారటండి. ఎక్కువ మాట్లాడుతున్నావు, మా ఇష్టం ఉన్నప్పుడు వస్తాం, మా ఇష్టం లేకుండా మేము రాము. నువ్వెవడికి చెప్పడానికి? నువ్వు ఎక్కువ మాట్లాడావా నేను ట్రాన్స్ఫర్ పెట్టేసేస్తాం. ఇక్కడ మా మోచేతు నీళ్ళతో నువ్వు బ్రతుకుతున్నావు, బ్రతుకు, నీ కుటుంబాన్ని సాక్కో, మా మీద పడి ఏడకు. అది సేవకుడికి ఇచ్చిన ప్రధానమైన అవార్డు. అంటే ఈ మాట చదివినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, వాస్తవమే కదా, సేవకుడు ఎందుకు ఏడడం వారి మీద? సేవుడికి ఏమి గర్జని ఏడడం? మోటు మాట అంటారు కదండి, ఏమవసరం అండి సంఘం మీద ఏడవడం? అంటే ఈరోజు సంఘం ఏమంటుందంటే, మా మీద పడి మీరు బ్రతుకు, మా రక్తాన్ని పీల్చుకో, మాకు నచ్చుతుంది, కానీ మా మీద పడి ఏడవకు. అందుకే ఈ ప్రపంచంలో క్రైస్తవ సంఘాలలో సేవకులందరూ అదే మార్గం గుండా ప్రయాణం చేస్తున్నారండి. రక్తాలు పీలుస్తారు. నల్లి జనగ ఉంటుంది చూడండి, జనగ ఎక్కడ పడుతుందండి? పిక్కకు పడుతుంది. పిక్కకు పట్టిందా సుమా, రక్తమంతా పీల్చేంత వరకు అది ఇంత సన్నంగా ఉండేది ఇంత లాభైపోతుంది. దాన్ని కొయ్యాలి, కోస్తేనే అది విడిచిపెడుతుంది, చచ్చి విడిచిపెడుతుంది. అంటే ఈరోజు సంఘాలలో సేవకులు పడి సంఘంలో ఉన్న విశ్వాసులను నల్లి రక్తం పీల్చినట్టు చీల్చి చెండాడినా మాకు పర్వాలేదు, కానీ మమ్మలను మాత్రం సత్యములో నడవమని, దేవుని యందు భయముతో భక్తితో బ్రతకండి, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రండి, దేవుని కార్యక్రమంలో పాల్గొనండి అని నువ్వు చెప్పొద్దు. అలా చెప్పావా, ఈత బరిగెలతో మీకు పెళ్లి చేసి నేను ట్రాన్స్ఫర్ పెడతాం. జరిగిందండి, ఇట్స్ ట్రూ. ఒక సేవకుడు నాతో చెప్పి బాధపడ్డాడంటే కళ్ళపంట నీళ్ళు వచ్చేయండి. అందుకే మేము కూడా మారిపోయాం బ్రదర్ అన్నారు. ఏం మారిపోయారు? ఏం లేదండి, వారి మీద పడి బ్రతకడం, ఎంజాయ్ చేయడం. అలాంటి వాళ్ళు బాగుంటారు కదా. అంటే దేవుని పిల్లలారా, ఆ గత కాలంలోనట దేవుడు చూసి చూడనట్టుగా విడిచిపెట్టి వారికి నచ్చిన మార్గంలో నడవడానికి అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం ఇప్పుడు ఇస్తే బాగుంటుండే కదండి. దసరా పండుగలు చేసుకుంటాం, బతుకమ్మ పండుగలు చేసుకుంటాం, రాఖీ పండుగ చేసుకుంటాం, గణపతి పండుగ చేసుకుంటాం, క్రిస్మస్ చేసుకుంటాం, మట్టల ఆదివారం చేసుకుంటాం. అన్నీ బ్రిటానియా 50-50 అన్నట్టు మనది. గోడ మీద పిల్లలాంటి బ్రతుకు. ఏమనంటే మేము ఎవరిని పోగొట్టుకోమని, నిన్ను ఎవడు పోగొట్టుకోమంటున్నాడు? గత కాలంలో కొందరు ఒక తెగ బయలుదేరిందండి, యెహోవా సాక్షులమని. తెలుసు కదా, అందరూ తెలుసు. ఆ తెగ ఏం చేసిందంటే,
మేము లోకంలోకి వెళ్ళి మేము వాళ్ళని మారుస్తాం, వీరు మారిపోయిన సంగతి వీరు మర్చిపోయారు. మనం అనుకుంటాం తెలుసండి, మన కుటుంబీకులనే మనం మార్చుకుందాం అనుకుంటాం, కానీ మనం మారిపోయి వారి మార్గంలోనే వెళ్ళిపోతాం. దేవుడా పాడా బాధేస్తుంది కదండి. అలా చేసిన వాళ్ళకే వర్తిస్తుంది, చేయని వారికి మనకెందుకండి. మరి ఈ మాటలు మాకెందుకు చెప్తున్నా అంటారా? ఇక్కడ దేవుడి మాటలు ఏం చెప్తుందంటే, గత కాలంలో మనుషులందరినట ఏమట జనులందరినీ చూసి తమకిష్టమైన మార్గముల యందు నడవనిచ్చాను. మరలా అదే అపోస్తల కార్యంలో 17వ అధ్యాయంలో జస్ట్ చేంజ్ అయిందండి. ఈ మాటను పట్టుకొని కూడా బ్రతుకుతున్న చాలామంది ఉన్నారండి. దేవుడే చెప్పాడు, గతకాలం ఏంది, ఈ కాలం ఏంటంటే, ఈరోజు టెక్నాలజీ పెరుగుతుంది కానీ మనుషుల మనసు మాత్రం పెరగట్లేదు. అంతే కదండి. రాతి యుగం నుండి రాకెట్ యుగంకి వచ్చేసారండి. ఈరోజు కొత్త టెక్నాలజీ, కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఫోన్లలో సిమ్ములు అవసరం లేదండి. సిమ్ము లేని ఫోనే మనం వాడతాం, అంత టెక్నాలజీ రాబోతుంది. ఒకప్పుడు గూగుల్ తల్లి, ఇప్పుడు గూగుల్ తల్లితో అవసరం లేదు, ఇంకొక తల్లి వచ్చింది. ఆ తల్లికి నువ్వు ఏది అడిగినా చెప్పేస్తుంది క్షణాల్లో. లెక్కలు రావా, 9 2 ఎంత చెప్పేస్తుంది, 9 2 18. కాసాగు రాదా, బాగాహారం రాదా, ఏం కావాలి నీకు చెప్పేస్తుందండి. కడుపుల పిల్లను కూడా ఏర్పాటు చేస్తుంది, ఆడ మగానే. అంత టెక్నాలజీ వచ్చేసింది. కానీ ఈరోజు మరి మనుషులు టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి శూన్యం. అక్కడ చెప్పాడు, గతకాలం అంటే ఏ కాలం అంటే మరలా 17వ అధ్యాయంలో ఎన్న వచనమండి, 30వ వచనం. ఏంటండి గతకాలం అనగా అజ్ఞాన కాలం. ఇక్కడ చెప్తున్నారు చూడండి, అజ్ఞాన కాలం ఆజ్ఞలు లేని కాలం. మోసే కాలం వరకు జనులందరినీ తమ మార్గములలో నడుచుకున్నటకు దేవుడే అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత నిజంగా అండి, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేంత వరకు కేవలము 12 గోత్రకర్తలకే ఆజ్ఞలు ఇచ్చాడు. తక్కిన జనాలను కూడా తమ మార్గములో ఇష్టం ఉన్నట్టు నడుచుకుంటూ విడిచిపెట్టేశాడని తెలుసా మీకు? కేవలము అబ్రహాము గర్భంలో ఉన్న ఇస్సాకు గర్భం నుండి వచ్చిన యాకోబు గర్భం నుండి వచ్చిన 12 మంది గోత్రకర్తలకు మాత్రమే ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడు ఒక మార్గం చూపించాడు, ఈ మార్గంలో మీరు నడవండి అని. మరి తక్కిన వారు సున్నతి చేయించుకున్న వారా ఇశ్రాయేలీయుడు? సున్నతి చేసుకుని వారందరూ జనులు అజ్ఞాన కాలంలో వారికి ఇష్టమున్న మార్గములలో దేవుడు నడుచుటకు వారిని విడిచిపెట్టేశాడు. ఇక యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత దేవుని పిల్లలారా, ఈ 17వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదివితే, ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్టుగా ఉండేను అని అన్నాడు. ఎప్పటి వరకు మర్చిపోకూడదు, క్రీస్తు భూమి మీదికి వచ్చేంత వరకు కేవలము 12 మంది గోత్రకర్తలకు మాత్రమే ఆజ్ఞలు ఇచ్చాడు. తక్కిన వారిని అందరినీ అజ్ఞాన కాలమే చూసి చూడనట్టు విడిచిపెట్టేశాడు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు వారు శిలువలో మరణించిన తర్వాత, తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని కార్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కొనాలనుకుంటున్నాడు. ఇప్పుడైతే
అంతటను ఆరిన నేల మీద, భూమండలం మీద 3 వంతులు సముద్రాలు, 1 వంతు నేల. ఈ నేల మీద 850 కోట్లకు పైచీలుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఏం చేయాలట? అందరూ మారు మనస్సు పొంది ఉండవలనని దేవుడు మనుషులను ఇచ్చయించుచున్నాడు. అంతేనండి. ఆజ్ఞ, మనుషులకు ఆజ్ఞాపించాడు. క్రీస్తు శకమే సమస్త మనుషులకు ఆజ్ఞలు వచ్చాయి. దానికంటే ముందు క్రీస్తు పూర్వం కేవలము ఈ 12 మంది గోత్రకర్తలు అనగా ఇశ్రాయేలుకు మాత్రమే ఆజ్ఞలు. తక్కిన వారందరినీ, జనులందరినీ తమకిష్టమైన మార్గంలో నడవడానికి దేవుడు విడిచిపెట్టేశాడు. ఆ కాలంలో మనము భూమి మీదకి వస్తుంటే సూపర్ అండి, మన ఇష్టానుసారంగా బ్రతికేవారు. అంతే కదండి. సేవకుడు ఫోన్ చేస్తాడు, ఫోన్ లేపుతారండి, మాకు పట్టింది ఏంది, తిరిగి మిస్డ్ కాల్ వస్తుందా రాలేదా, కనబడుతుందా కనబడతలేదా? మరి ఎందుకు చేశాడు? సేవకుడు అండి పని పాట లేకుండా ఊకే సోది చెప్పడానికి ఫోన్ చేస్తాడు అనుకుంటున్నారా? సోది చెప్పి సేవకుని కాదండి, అసలు ఫోన్ చేయడానికే నాకు ఇష్టం ఉండదు. అవసరం ఉంటేనే తప్ప నేను ఫోన్ చేస్తాను. ఆ ఫోన్కి కూడా రిప్లై ఇవ్వకపోతే మహాభక్తులు, నటులు, నటీమణులు. ఆ మధ్య సినిమా తీశారు కదండి, మహానటి అని పేరు, పాట. జాగ్రత్త పడండి. మీ కళ్ళకు కనబడి మీ మేలు కోరేవాడే సేవకుడు. ఆ సేవకున్నే మీరు నిర్లక్ష్యం చేస్తే, ఆయనను మీరు గౌరవించకపోతే, ఆయన మాటను వినకపోతే ఇక మిమ్మల్ని ఎవరు కాపాడతారు చెప్పండి? అందుకే ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 27వ వచనాన్ని మనము జాగ్రత్తగా చదివితే, 26వ అధ్యాయము 27వ వచనం అండి. ఉందండి లేదా? 27 చూడండి. 27 కూడా లేదా? లేకపోతే ఎట్లండి మరి? ఇరవై 26 అండి. 26 17, 27 కాదు 17. 26 నేనే తప్పుగా రాసినాను చూడండి. 17వ అధ్యాయము 17. గట్టిగా చదవండి. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడని నీవు ఆయన మార్గముల యందు నడిచి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి. ఇశ్రాయేలుతో మోషే గారు మాట తీసుకున్నాడు. మరి దేవుడు మనతో ఎప్పుడు మాట తీసుకున్నాడు? మీరు ఎప్పుడు మాట ఇచ్చారు? చెప్పండి. బాప్టిజం తీసుకున్నప్పుడే మాట ఇచ్చాం. సేవకుడు అడుగుతాడు కదండి, ఈనాటి నుండి లోకానికి వేరై, మూర్ఖులైన తరము వారికి వేరై, ఈనాటి నుండి క్రీస్తు మార్గములో నడుస్తానని మాటిస్తున్నావు. దేవుని మార్గములో నడుస్తానని మాటిస్తున్నావు. పరిశుద్ధాత్మ దేవుని మార్గములో నడుస్తానని మాటిచ్చావు. సంఘం యందు పంచభూతాల సాక్షిగా మాటిచ్చిన వారమే మనమందరం.
నేను బాప్తీసం ఇచ్చిన వారందరికీ ఇవన్నీ ప్రమాణాలు చేపిస్తానండి. చేయించానా? చేసిన ప్రమాణం అప్రమాణం కాకూడదు. మెడ మీదికి కత్తొచ్చినా పర్వాలేదు, కానీ నేను దేవుడికి, క్రీస్తుకు, పరిశుద్ధాత్మ దేవుడికి, పంచభూతాలకు, సంఘానికి, సేవకుడికి ఇచ్చిన మాట మాత్రం నేను తప్పను. అలాంటి వారికే రాయితీలు. ఈ 128వ అధ్యాయం అండి, 128వ అధ్యాయంలో కిందికి చెప్పాడు చూడండి, రాయితీలు చదువుతాను. మోషే గారు ఇశ్రాయేలుతో చెప్పాడు, నువ్వు మాట ఇచ్చావు, నువ్వు మాట తప్పకూడదు. నువ్వు మాట తప్పావో నిన్ను దీవించిన దీవెన దేవుడు వెనక్కి తీసుకుంటాడు. నిన్ను ఆశీర్వదించిన ఆశీర్వాదం వెనక్కి తీసుకుంటాడు. ఇచ్చినోడు వెనక్కి తీసుకోడండి. చూడండి, పెళ్ళి చేసేటప్పుడు కట్నాలు ఇస్తారు, కానుకలు ఇస్తారు. ఇస్తారా ఎవరా? ఏదైనా దురదృష్టం కలిగి విడాకులు అయింది అనుకోండి, వెనక్కి తీసుకుంటారో తీసుకోరా? డబుల్కి తీసుకుంటారు. ఇంకా దేవుడు మాత్రం డబుల్ తీసుకోడు, ఇచ్చింది వెనక్కి తీసుకుంటాడు అంతే. అది ఆరోగ్యం కావచ్చు, అది అదృష్టం కావచ్చు, అది కలిమి కావచ్చు, ఏదైనా కావచ్చు. దారిద్రతలోకి వెళ్ళిపోతాం, అనారోగ్యముకు వెళ్ళిపోతాం. మనం చదువుకున్నాం కదండి, దేవుడు ఏం చేస్తాడట? మంచం పట్టిస్తాడు. కుదరని రోగం వస్తుంది. ఏదో మమ్మల్ని భయపెట్టాలని భయపెడుతుంది అనుకోకండి. ఒకవేళ అది నేను చేసినా నాకు కూడా వర్తిస్తుంది. నేనేం పుడింగినేం కాదండి, నాకేమైనా ఇదేం లేవు, అందరూ సమానమే. సేవకుడు అన్నవాడికి డబల్ కోటింగ్. మీకు ఒక కోటింగ్ అయితే మాకు డబల్ కోటింగ్. కనుక మేము జాగ్రత్తగా ఉండాలి. మాటిచ్చారు, మాటిచ్చిన మాట తప్పకూడదు. ఎన్ని సందర్భాలు వచ్చినా, మిన్ను మీద మిన్ను పడ్డా దేవుడికి ఇచ్చిన మాట మాత్రం తప్పకూడదు. యెషయా గ్రంథము 33వ అధ్యాయము, యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనాన్ని మనము జాగ్రత్తగా చదివితే, 33వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనం. నీతిని అనుసరించి అని అన్నాడు. నీతి అంటే ఏంటండి? నీతికి డెఫినేషన్ ఏంటండి? యేసుక్రీస్తు వారు వాక్యం. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి, అరే బయటకు ఎవరో వెళ్ళారా, వాక్యం చెప్పేటప్పుడు బయటకు వెళ్ళిపోతారేంట్రా? దారాలు కొట్టుకుంటారు అవసరమైతే మగపిల్లలారా. ఏం చేయాలంటే నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు అని అన్నాడు. నీతిని అనుసరించుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధం వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు అని అన్నాడు. నిర్బంధం అంటే యథార్థమైన కష్టార్జితం. నిర్బంధం ఏమి లేదు, దీనికి మించి అవసరం లేదు, తగినంత. సామెతల గ్రంథంలో ప్రార్థన చేస్తారు కదండి ఒక భక్తుడు, దేవా తగినంత నాకు ఆహారం ఇవ్వండి. ఒకవేళ ఎక్కువ మీరు ఆహారం ఇస్తే నేను బలిసి యెహోవా ఎవడు అని అంటానేమో. ఒకవేళ తక్కువిచ్చి భిక్షాటన ఆడి మీ నామాన్ని నేను దూషిస్తానేమో, అవమానిస్తానేమో. కనుక తగినది. మన జీవితాలలో కూడా దేవుని పిల్లలారా, ఎప్పుడు కూడా తగిన అన్న మాటను మనం ఫాలో అవుతేనండి మనమేనండి విన్నర్. తగినంత అని అన్నాడు. నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను ఏంటండి మలుపుకొని హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని
చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొనిన వాడు ఉన్నత స్థలములను నివసించును అన్నాడు. గొప్పవాడిగా కనబడతావు సమాజంలో. ఇతడయ్యా, ఓ వండర్ఫుల్, ఈమెయ్యా సూపర్ అండి. మనుషులతో పొగడబడతాం. ఉన్నత స్థలంలందు మనం దేవుడు నిలబెడతాడట. మనను గొప్పవారిగా కనపరుస్తాడు మనుషులకు, సమాజానికి, లోకానికి, ప్రపంచానికి. కానీ కొన్ని థింగ్స్ అండ్ కండిషన్ పెట్టేశాడు పైన ఉన్న కండిషన్స్. నేను గొప్పగా కనబడాలి మనుషులకు అని ఆడంబరాలకు వెళ్ళకూడదు. ఆ తర్వాత బిల్డప్ మామ మధ్యలో వచ్చింది కదండి, బిల్డప్ బాబాయ్. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. ప్రతిదీ అయిపోద్దండి, ఇది ఎంత అండి, చిటికలో చేసేస్తానండి. మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ లేపరు. ఇది ఎంత అండి అంటారు సమాజంలో. అందుకే బిల్డప్ బాబాయ్ అని పేరు పెట్టిన. దేవుడు ప్రతి ఒక్కదాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తాడండి. దేవుడికి మనం మాట ఇచ్చామా, మాట తప్పని వారిగా ఉండాలి. ఇశ్రాయేలుకు అదే మాట చెప్పాడు. మీరు దేవునికి మాట ఇచ్చారు సుమా, మాట ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని ఆశీర్వదించి పాలు తేనెలు ప్రవహించు ప్రదేశంలో మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నాడు. ఒకవేళ ఆయన మాటను మీరితే, ఆయన మాటను మీరు వెనక్కి తీసుకుంటే మిమ్మల్ని ఆ దేశంలో ఉండకుండా మిమ్మల్ని చెల్లచెదరు చేస్తాడు అన్నట్టుగానే జరిగిందండి. ఎవరైనా మాట విన్నారండి? దేవుని మాట ఎవరైనా దేవుని మార్గంలో నడిచారండి ఇశ్రాయేలు? లేదండి. కనుక ఈరోజు పాలు తేనెలు ప్రవహించు ప్రదేశం ఎన్ని దేశాలుగా ఇప్పుడు విభజన జరిగాయి. చిన్న ముక్క ఏంటండి? ఇజ్రాయెల్. అంటే ఇక్కడ యెషయా గారి ద్వారా రాయిస్తూ దేవుడు, మిమ్మల్ని నేను గొప్పగా చూడాలనుకుంటున్నాను, ఉన్నత స్థలముల మీద మీరు నివసించాలనుకుంటున్నాను, పర్వతములలోని శిలలు మీకు తోడుగా ఉంటాయి, తప్పక అతనికి ఆహారము దొరుకును. నంబర్ 1. నంబర్ 2, నీళ్లు అతనికి శాశ్వతంగా ఉండును. మనిషిని బతికించేది నీరు, ఆహారం. శారీరకంగా ఇందులో ఆత్మ ఉండాలన్నా, శరీరం బతికి ఉండాలంటే ఆహారము, నీరు శాశ్వతంగా అన్నాడుగా. మనము భూమి మీదకి వెళ్ళేంత వరకు నీరు మనకు కరువు ఉండదు. ఉన్నత స్థలముల మీద మనము కనబడతాం. చాలామంది అంటారు కదా, బ్రతికితే కాకిలా కలకాలం బ్రతుకుతా కంటే హంసలా కొన్ని రోజులు బ్రతికి చచ్చితే బాగుంటుంది అంటారు. హంస అంటే మంచితనానికి అంటుందండి. మంచి ఒక పక్షినండి హంస. కాకి చూడండి, ఎప్పుడు కావు 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 చెవులు మొత్తం మూసుకొని ఉండాలి. నోవహ కాలంలో కూడా కాకి డోకిచ్చింది, నోవహ గారికి హ్యాండ్ ఇచ్చింది కాకి. అంటే దేవుని పిల్లారా, ఇవన్నీ దేవుడు మన జీవితంలో అవసరమయ్యే సందర్భాలను రాసి ఉంచాడు. ఇప్పుడంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం. కానీ మనం అర్థం చేసుకోవాలి, మన జీవితంలో మన మనస్తత్వం ఎలా ఉంది, మన కుటుంబంలో మన పిల్లల మనస్తత్వాలు ఎలా ఉన్నాయని ప్రతి ఒక్క తల్లిదండ్రులు సరిచూడాలి. మన కుటుంబానికి మనకు నిత్యం ఆహారం దొరకాలి, నిత్యం నీరు దొరకాలి. అంటే శాశ్వతంగా నీరు దొరకాలి అంటే పైన చెప్పిన మాటలన్నిటిని మనము ఏం చేయాలి? అనుసరించాలి. నీతిగా నడుచుకోమన్నాడు, యథార్థమైన మాటలు పలుకోమన్నాడు. ఇక ఇవన్నీ మనం చదివాం కదండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము, అక్కడ కొన్ని కండిషన్స్ పెడుతున్నా చూడండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 16వ వచనము, 17వ వచనము. 23వ అధ్యాయము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం అండి. 23వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుదాం. 16వ వచనం నుంచి, నీ పెదవులు
యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరంద్రియములు ఆనందించును. మనం యథార్థంగా పలుకుతున్నట్టండి మన అంతరంద్రియములన్నీ బాగుంటాయట. ఎప్పుడు కూడా కక్షలు కార్పణ్యాలు, ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ, ముడేసే మాటలు, దరిద్రపు కొట్టు మాటలు ఆ మాట్లాడతానండి మన అంతరింద్రియాలన్నీ ఏమైపోతాయి తెలుసా? సన్నగిలిపోతాయి. యథార్థముగా చదవండి. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరంద్రియము ఆనందించునంటే, ఎవరైనా యథార్థంగా మాట్లాడుతున్నట్ట ఆ మాటలు మనం వింటేనట మన అంతరంద్రియాలట ఎలా ఉంటాయంటే సమ్మగా ఉంటాయట. మరియమ్మ వందనవచనం చెప్పింది. ఎవరికి? ఎలిజబెత్ గారికి. ఎలిజబెత్ గారికి వందనవచనం చెప్తే ఎలిజబెత్ గర్భంలో ఉన్న యోహాను గారు ఎందుకు గంతులయ్యాలి? చల్లని మాట చెప్పింది వందనాలని. అంటే లోకాన్ని రక్షించే లోకరక్షకుడు రాబోతున్నాడు. ఆ లోకరక్షకుణ్ణి మోస్తున్న తల్లి నా ఇంటికి వచ్చింది, నా తల్లి గారికి వందనవచనం చెప్పింది. ఇక గంతలేసాడండి యోహాను గారు. అంటే ఎదుటివారు యథార్థంగా మాట్లాడితే మన వినికిడి విని మనం ఎంత సమ్మగా మన అంతరంద్రియాలన్నీ ఎలా ఉంటాయట? ప్రశాంతంగా ఉంటాయట. మనము మాట్లాడితే ఎదుటి వారికి కూడా అంతరంద్రియములు ప్రశాంతంగా ఉండాలి తప్ప కడుపుబ్బున్నట్టుగా ఉండొద్దు. అంతే కదండి. ఇంకా చూడండి, పాపులను చూచి హృదయమందు మత్సరపడకూడదు. ఆజ్ఞాతిక్రమమే పాపం. వాడు దేవుని దగ్గరికి రానప్పుడు వాడిని చూసి మనం మత్సరపడకూడదు. మన బ్రతికేంది, మన జీవితం ఏంది, మన భక్తి ఏంది మనం చూసుకోలేదు తప్ప ఎదుటి వారి కోసం మనం పూటపడకూడదు. ఇవన్నీ జ్ఞానయుక్తమైన మాటలండి. మనుషుల జీవితాలను, మనుషుల కుటుంబాలను దేవునిలో విశ్వాసంలో కట్టబడే మాటలు ఇవి. ఇంకా మాట చూడండి, పాపులను చూచి నీ హృదయమందు మత్సరపడకము, నిత్యము అని అంటున్నాడు. నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుము, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఏదైనా ఆశించామా? ఆశ భంగం కాకూడదు. మనం ఏదైనా తలచామా అది ఖచ్చితంగా నెరవేరాలి అంటే నిత్యము దేవుని యందు భయముతో భక్తితో బ్రతుకుతూ ఆయన మార్గముల యందు స్థిరంగా నిలబడాలి. ఎందుకు కాదండి, కాళ్ళ దగ్గరకు వచ్చి పడిపోతుంది తెలుసా? నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయము యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము. ద్రాక్షరసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చెయ్యకుము. ఎంత మంచి మాటలండి దేవుడు. ఇంకేమంటున్నాడు? త్రాగుబోతులకును తిండిబోతులకును ఏమైతారట? దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపుగుడ్డ ధరించుటకు కారణమగును. ఎప్పుడు తిన్నామనుకోండి నిద్ర వస్తుందండి. అందుకే నేను ఆదివారం ఎక్కువ తిననండి. లైట్గా ఏదైనా కాఫీ తాగొస్తాను, లైట్గా ఏదైనా తినొస్తానండి. సమ్మగా తినొచ్చాను అనుకోండి, మంచి ఫ్యాన్ కింద కూర్చుంటే మస్తు నిద్రపోతాం. జోలపాట పాడుతున్నా కదా నేను ఇప్పుడు. నేను జో జోలాలి పడుకోమ్మా అని. చిట్టి తల్లి కూడా పడుకుంటలేదు కానీ మనం మాత్రం పడుకుంటున్నామని. మిమ్మల్ని చూస్తే నాకు నిద్ర వస్తుంది. ఒకడు లేచిపోయాడు, ఒకడేమో నిద్రపోతున్నాడు. వీళ్ళేమో కనబడట్లేదు నాకు. తెల్లారే వచ్చే వారం నుంచి చాప ఇక్కడ వేయండి, నాకు కనబడతారు అందరూ. దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కరి జీవితము బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని తరపున సేవకుడుగా నేను కోరుకుంటున్నాను, మీరు అందరూ పచ్చగా ఉండాలి. పచ్చగా అంటే నీరు చెట్టు నీటి యొద్ద ఉంటేనండి, వేరు ఎప్పుడు కూడా నీటి యొద్ద ఉంటే చెట్టు పచ్చగా వెలవెలలాడుతుంది, వికసించుతుంది.
ఎందుకు ప్రతిరోజు నా సొంత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటానండి? దేవా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అది బాధ్యత అండి. వాక్యము చెప్పాలి, హెచ్చరించాలి, మిమ్మల్ని బుజ్జగించాలి, రిక్వెస్ట్ పెట్టాలి, అవసరమైతే కాళ్ళు కూడా మొక్కాలి. ఒక ఆవిడ ఇంటికి వెళ్ళి కాళ్ళు మొక్కానండి నేను, తెలుసా? అమ్మా, నీకు దండం పెడతాను, దయచేసి మీరు దేవుని యందు భక్తులతో భావనతో ఉండండి అని. కఠినులు కదండి. నేను రాను అని చెప్పేసిందట. మా ఆవిడ ఫోన్ చేస్తే నేను రాకు, నీ ఇష్టం. బలవంతం చేస్తామండి? బలవంతం చేయం కదా, చెప్పంత వరకు చెప్తాం. 70 సంవత్సరాల వరకు బ్రతుకున్నంత వరకు పిలుస్తూనే ఉంటాం. నీ చావు అయ్యిందా, నిత్యాగ్ని దండకు వెళ్ళిపోతావు అంతే. చచ్చేంత వరకు పిలుస్తూనే ఉంటాం, కబురు పెడతానే ఉంటాం. అది దేవుడు పాలసీ. ఇంకేమంటారు చూడండి కింద, త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులగుదురు, అందుకే వారు స్నేహం చేయకండి నాన్న అంటున్నాడు దేవుడు. ఎంత మంచి తండ్రి అండి. లేదు మేము చేస్తామంటే నీ ఇష్టం, నీ చావేదను చావు. ఆ తర్వాత కింద ఏమంటారు చూడండి, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. ఈరోజు పిల్లలు మీరు చెప్పే ఉపదేశాన్ని అంగీకరిస్తున్నారు. అసలు మీరు ఉపదేశం చెప్తే కదా వారు అంగీకరించేది. తండ్రులే బిజీ అండి. ఇక ఉపదేశం ఎక్కడ చెప్తారు? మా చెల్లయ్య ఇప్పుడే చెప్తుంది, మా ఆయన మా మామయ్యను కూర్చుని పెట్టి వాక్యాన్ని బోధిస్తున్నాడు, నేను చెప్తాను విననండి. వెరీ గుడ్, చెప్పాలి. తెలియని వారికి వినిపించి చెప్పాలి. చదువు లేని వారు వాక్యాన్ని చదువు రాని వారికి వినిపించాలి. ఎప్పుడు బిజీనా? నీ చదువు ఎందుకు? సాకలు చదువు సర్గనాగరానికి, అంతే కదండి. ఏమైనా మీరు చదివి ఆ చదువుకి ఏమైనా ఉపకారం చేస్తున్నారు, దేవుని పనులు ఉపయోగించుకుంటారో చెప్పండి, నిజంగా చెప్పండి. ఇవన్నీ లెక్కలకు వస్తాయి, ఒక్కడు కూడా విడవడు దేవుడు. తల వెంట్రుక లెక్కలే విడవడు దేవుడు. మనం చేస్తున్న మంచి పనులు కానీ చెడ్డ పనులు కానీ దేవుడు విడిచిపెడతాడు. అందుకే బహు జాగ్రత్తగా ఉండాలి. మీ మేలు కోరి మాటలు చెప్తున్నాను. ఇది వేరే సంఘాలలో చెప్తానండి, కత్తులు కట్టరాలు తీసుకొని వస్తారు తెలుసా. అన్నీ మా గురించి నువ్వు చెప్పావు, నీవు అసలు ఇక్కడ ఉండడానికి వీల్లేదని. ఏమంటారు? నిజంగానే కఠినంగానే ఉంటాయి, బాధనే ఉంటాయి. చేదు ఎట్లంటే మెడిసిన్, జ్వరం వచ్చింది అనుకోండి, ఆ జ్వరంతో మనము భరించలేకపోతాం, ఇంకా చేదు మాత్రలు ఇస్తారండి. కొందరు ఏం చేస్తారు తెలుసా, నీళ్లు పోసుకుంటారు, నీళ్ళలో వేసుకొని గుడుక్కని మింగుతారు. అదేమవుతుంది, ఒక్కోసారి నీరు మింగుతారు కానీ మాత్రం మింగరు. అప్పుడు నాలుకకి తగిలితే చేదు, చెడ్డ చేదు, కానీ వామిటింగ్ చేయడానికి వస్తారండి. అంటే దేవుని పిల్లలారా, వాక్యము శక్తి లాంటిది. గడి సబ్బు చూడండి, గడి సబ్బు ఎంతటి మైలనైనా మురికినైనా తీసేస్తుందట బట్టలకు. మరి మనకు పట్టిన మలినం, ఆత్మకు పట్టింది, శరీరానికి పట్టిన మలినం తీసేయాలంటే దేవుని వాక్యమే. నా వాక్యము ఏమిటండి, చాకలి వారు ఉపయోగించే సబ్బు లాంటిది. సోడేస్తారు చూడండి చాకలు, పాపం సోడలో ఉడకబెడతండి, తెల్లగా అవుతాయి, మకమక మెరుస్తాయి. దేవుడు ఉడకబెడతాడు కూడా అవసరమైతే. ఇంకేమంటే చూడండి, ప్రతి ఒక్క తండ్రి, చెప్తున్నాను, ప్రతి ఒక్క తండ్రి తన పిల్లలకు ఉపదేశించాలి. పని చచ్చిపోకండి. అంత పని చేసి చిల్లుబడి సంచులు వేస్తున్నారు, చిల్లుబడి ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ నెల వచ్చేసరికి మళ్ళీ బాకే, అప్పులు.
ఉపదేశించండి, పిల్లలకు ఉపదేశించండి, పిల్లలకు ఉపదేశించండి. దేవుడు చెప్తున్నాడు, పిల్లలారా నీ తండ్రి ఉపదేశాన్ని నువ్వు మరవకూడదు. అప్పుడు పిల్లలు ఏం చెప్తారంటే, దేవా మా తండ్రి గారు ఎప్పుడు కూడా నాకు ఉపదేశించలేరు, ఆ ఉపదేశాన్ని నాకు తెలియలేదు. మరి తండ్రి ఉపదేశించకపోతే తల్లి ఉపదేశించాలా, ఉపదేశించకూడదా? తల్లి కూడా ఉపదేశించాలి. తల్లి ఏం చేయాలి? గృహ పరిపాలన చేయాలి. బయట పరిపాలన కాదు, లోక పరిపాలన కాదు, గృహ పరిపాలన. నీ పిల్లలను కాపాడుకునే బాధ్యత నీదే. తల్లి నేరం మోపుతాడు. నీ పిల్లలు ఎవ్వరు కూడా దేవునిలో లేక క్రీస్తు మార్గంలో నడవకపోతే నేరారోపణ చేస్తాడు దేవుడు. దానికి శిక్ష మీరు అనుభవించాలి. ఏ తల్లిదండ్రైనా, ఈవెన్ నేనైనా, నా పిల్లలను నేను ఉపదేశించకపోతే, వారిని దేవుని మార్గంలో నడిపించకపోతే నేను శిక్షాకృతి నా మీద అమలు చేస్తాడు దేవుడు. కనుక దేవుని పిల్లలారా, చచ్చామనుకోండి అందరూ మనం మర్చిపోతారు, కానీ దేవుడే మరవడు. అయ్యో నా కుమారుణ్ణి చేతులారా నరకాగ్నిలోకి తీసుకొని వెళ్ళానని దేవుడు బాధపడతాడు, తప్పించిపోతాడు. అందుకే దీపం అనే ఆత్మ శరీరంలో ఉన్నప్పుడే ప్రతి ఒక్క హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. ఏ హెచ్చరిక అయినా మన మనసు మారవకపోదా? మేము అందరం బాగున్నామని మనం అనుకుంటాం. మాకేంటి కొదవ అన్నాడు ధనవంతుడు వచ్చేసాడు. నాకేంటి కొదవ, చిన్ననాటి నుండి నేను ఇవన్నీ ఆచరిస్తున్నాను అన్నాడు. నాకేంటి కొదవ అన్నాడు. ఒకటి కొదవ ఉంది. ఆ ఒక్కదాంతో వాడు ఏమైపోయాడు తెలుసా? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయాడు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెచ్చములో ఒంటె దూరుట మేలన్నాడు. కిందికి చూడండి. నీ తల్లి ముదిమయందు ఆమెను నిర్లక్ష్యము చేయకము, సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగును. నీకు సంతోషం కావాలా? నీ పిల్లలకు చిన్ననాటి నుండి ఉపదేశించు. చిన్ననాటి నుండే వాడు దేవుని మార్గంలో, క్రీస్తు మార్గంలో నడవడానికి ఆ మార్గాన్ని బోధించు. వాడు పెద్దవాడైన తర్వాత తొలగిపోడు, నీకు సంతోషాన్ని తీసుకొస్తాడు. జ్ఞానము గల వానిని కనినవాడు వాని వలన ఆనందమునందును. నీ తల్లిదండ్రులను నువ్వు సంతోషపెట్టాలి. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. పరుస్తున్నారా పిల్లలారా? లేకపోతే నీవు నాకు కావలసిన వస్తువులు కొనియకపోతే నువ్వు నన్ను ఎందుకు అన్నావే తల్లి అని ఒక ఆవిడ తల్లికి ప్రశ్నించిందట. భలే కూతురు అన్న, భలే వించింది కూతురు. ఇప్పుడు పాఠ్యభాగాన్ని మనం చదువుకుందాం. 128 యాత్ర కీర్తన 128వ అధ్యాయము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలి యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు చేసిన నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. ఒలీవ మొక్కలంటే అర్థమైందండి మీకు? అందరూ భక్తిలో ఉంటారు, అందరూ బాప్తిసం తీసుకుంటారు, అందరూ ఒకే కుటుంబంగా బ్రతుకుతారు. ఇప్పుడు చూడు, మన కుటుంబంలో కొందరు క్రైస్తవులు ఉన్నాం, కొందరు అన్యజనులు ఉన్నాం. కన్నపిల్లలే, రక్త సంబంధులే. ఒలీవ మొక్కల వలె ఉండాలంటే ఉంటున్నారా? ఒలీవ మొక్కల వలె ఉండాలంటే ఎవరు కూడా తప్పిపోకూడదు, ఎవరు కూడా తప్పిపోకూడదు. అందరూ నీ బళ్ళ చుట్టూ కూర్చుండాలి. ఇంకేముంది? ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఆనాడు సియోను, యెరూషలేము, ఈరోజు సంఘం.
ఈరోజు సంఘం నీ జీవితకాలం అంతయు ఆనాడు యెరూషలేము, ఈరోజు సంఘం నుండే నీకు క్షేమాభివృద్ధి, నాకు క్షేమాభివృద్ధి, మనకు క్షేమాభివృద్ధి. సంఘాన్ని అసహించుకుంటే నీకెక్కడిది క్షేమం, నాకెక్కడిది క్షేమం చెప్పండి. సంఘాన్ని కుల సంఘంగా చూస్తారండి కొందరైతే. ఇది క్రీస్తు సంఘం. క్రీస్తు స్వయాన తన రక్తాన్ని కార్చి కొన్న సంఘం ఇది. ఎవరి పేరులో పెట్టేయద్దు. ఇంకేమంటున్నాడు? నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచుతావు, సంఘానికి క్షేమం కలుగుట చూస్తావు. నువ్వు బాగుంటే సంఘం బాగుంటుంది, నీవే బాగలేవనుకో సంఘం బాగుంటుందండి. సంఘం అంటే ఎవరు? మనమేనాయే, నేనే సంఘం, మీరే సంఘం. మనం బాగుంటే సంఘం బాగుంటుంది. నీ పిల్లలను నీవు చూస్తావు. దేవుని సమాధానముండును మన కుటుంబాలకు. ఆనాడు ఇశ్రాయేలులకు, ఈరోజు క్రైస్తవులు పైనున్న మాటలను ఆచరణలో పెడితే మనకు కూడా ఎప్పుడు సమాధానంగా ఉంటామండి. సమాధానంగా మనము ఈ భూమిని విడిచిపెడతాం. కొందరు చూడండి, చనిపోయేటప్పుడు కూడా టెన్షన్తో చనిపోతారండి. నేనైతే వెళ్ళిపోతున్నాను, నాకైతే రోగం వచ్చేసింది, ఇక బ్రతుకున్న వారు ఎలా బ్రతుకుతారు, పిల్లలు ఎలా ఉంటారు, నా భర్త ఎలా ఉంటారు, ఇవన్నీ టెన్షన్ పడతారండి. నేను ఎక్కడికి పోతానో దేవా అన్న టెన్షన్ ఉండదు. అప్పుడు వెళ్ళిన తర్వాత అప్పుడు టెన్షన్ పట్టుకుంది. అయ్యో, నేను బ్రతుకున్నప్పుడు అంత టెన్షన్ తీసుకున్నాను, కానీ దీని గురించి నేను ఆలోచించాలేనేంటి? అయ్యో, నొసలు కొట్టుకుంటారు. అప్పుడు నొసలు కొట్టుకున్నా, నోరు కొట్టుకున్నా అక్కడ తీర్చేదేం లేదు, పొరిచేదేం లేదు. కనుక భూమి మీద బ్రతుకున్నప్పుడే శక్తికి మించిన పని, చేతనైన పని, శక్తికి లోపము లేకుండా పని చేస్తూ దేవుని యందు భయముతో భక్తితో బ్రతుకుతూ, క్రీస్తే అన్నాడు పరలోకానికి వెళ్ళాలంటే నేనే మార్గం. క్రీస్తు అంటే సంఘం. సంఘంలోనండి మనము దేవుని యందు భయముతో భక్తితో బ్రతికితే నిజంగా దేవుడు మనకి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారండి? మనకు కావలసిన వనరులు దేవుడు మనకే దయచేస్తాడు. ఇంకెవరికి ఇస్తాడు? ఎవరున్నారు దేవుడికి చెప్పండి? మనం తప్ప. ఆయన మనల్ని కన్నాడు, ఆయన మనను ముదిమి వచ్చే వరకు, నెరిసిన వెంట్రుకలు తెల్లయంత వరకు దేవుడు మనం ఎత్తుకొని సాకుతానన్నాడు. నేనే భూమికి ప్రవేశించాను, పంపించాను కదా, నేనే మరల భూమి నుండి మరల ఇతర లోకం పంపించేంత వరకు నేను చూసుకుంటానంటే ఒకటే, నా యందు మీరు భయముతో భక్తితో బ్రతకండి. నా కుమారుడితో స్థాపించిన సంఘంలో సభ్యులుగా స్తంభాలుగా నిలబడండి. మీకు కావలసిన ఈవులు నేను అనుగ్రహిస్తానన్నాడు. ఆ ఈవులు, ఆశీర్వాదాలు, ఆ ధన్యత మనకు కావాలంటేనండి ఒకటేనండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరికీ దేవుడి దీవెన ఉంటుంది, దేవుడి ఆశీర్వాదం ఉంటుంది. భూమి మీదనే కాదు, పరలోకాన్ని వెళ్ళడానికి కూడా ఆ మార్గం గుండా మనను మరణించగానే దేవదూతల చేత పరదేశిలోకి పంపించడం జరుగుతుంది. కనుక విన్న మాటలు ఆలోచన చేయండి. ఏదైనా లోటుపాట్లు ఉంటే వాక్యంతో సరిచేసుకుందాం. నన్నన్నాడు, నిన్నన్నాడు అని అంత వేస్ట్ మాటలు, వేస్ట్. అందరిని ఉద్దేశించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. ఇందాక ఎవరు ప్రార్థన చేశారు కదా, అన్న ద్వారా మీరు మాకు మాట్లాడండి అన్నారు కదా, నా ద్వారా దేవుడి మాటలు మీకు నాకు వినిపించాడు. కనుక ఇవి దేవుని మాటలని మనం ఏకీభవించి ఆయన భయముతో భక్తితో బ్రతుకుతూ దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలకు, ఆయన కృపకు మనం పాత్రలు కావాలి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ ప్రేమ కలిగిన పాదాలకు వందనం చెల్లిస్తున్నాం. మంచి మాటలు మాకు వినిపించారు, బోధించారు. మీ కృప చేత, మీ ప్రేమ చేత ఈ మాటలు విన్న మేము మర్చిపోకుండా మీ కృపకు, మీ దయకు, మీ ఆశీర్వాదాలు, మీ దీవెనలు మాకును మా కుటుంబాలకు మెండైన దీవెనలు మీ వలన మాకు కలుగునట్లు
దేవా, మేము ఎందు భయముతో భక్తితో బ్రతుకుటకు మంచి అవకాశాన్ని మాకు ప్రసాదించండి. తండ్రి గారికి మంచి ఆరోగ్యమును బలంనివ్వండి. సంతోష్ గారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి మరలా జీవవాక్యాన్ని చేత పట్టుకొని జ్యోతి వలె సమాజానికి మేము ఆటలు చెప్పే భాగ్యాన్ని మీ కుమారుడికి ప్రసాదించండి. తలలు వంచిన మీ పిల్లలందరూ జ్ఞాపకం చేసుకోండి, మీ పిల్లల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు యేసు వారి పేరటి ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.